ఈ వైట్ హౌస్లో అంతా ఏముందో దరిద్రం మనకు తెలియదు. ఆ వైట్ హౌస్ పరిశుద్ధమైనది, ప్రభువే రాజై వెలుగొందునది, రారాజు యేసు నామము ధ్వనించున్నది, యేసు మహిమ, యేసు కీర్తి, యేసును గూర్చిన సంభాషణలతో నిండి ఉన్నది. ఎటన్నా చూడు, ఎటన్నా పో, యేసయ్య మాట, యేసయ్య పాట, యేసయ్య పలుకు, యేసయ్య సన్నిధి, యేసు ఊసులతో నిండిన స్థలం అది, మధురమైన ప్రాంతం అది, అద్భుతమైన రమ్యమైన ప్రదేశం అది. ఎప్పుడు చేరుదామో కదా. ఎంత అద్భుతమైన ప్రదేశం! ఆ ఉన్నత స్థలంలో, ఆ మహిమగల స్థలంలో, నిత్యత్వ పర్యంతము స్థిరపడే మన స్థానాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రేష్టమైన అంతస్తులో నేను ఉండాలి. నా యేసయ్య నన్ను చూసి గర్వించే స్థితిలో నేను ఉండాలి, సిగ్గుపడే స్థితిలో ఉండకూడదు. రేపు అరుస్తాడు న్యాయపీఠ తీర్పు. అందుకే పనికి మాలినోడా, పనికి మాలినది, ఎన్ని అవకాశాలు ఇచ్చాను నీకు, ఎంత మంచి ఛాన్సులు ఇచ్చాను. ఆ పనికి మళ్ళీ చెత్త కోసం పాకులాడావు. నేను చెప్తానే ఉన్నాగా, వారం వారం వాక్యంలో చెప్తున్నాగా, చెత్తరా, దానికోసం పాకులాడొద్దు, నాకెళ్ళి చూడరా, ఏర్పాటు వేరుగా ఉంది, నిన్ను ఉన్నతంగా ఉంచుతానని చెప్పాగా, ఆ పనికి మళ్ళీ చెత్త కోసం తిరిగావు. ఇప్పుడు చూడు ఎంత ఏ స్థాయికి వచ్చావు చూడు. చేయగలిగింది ఏముంది? నీకు వచ్చేస్తానో వాడు వందేసుకున్నాడు అని అరుస్తాడు. రేపు బుద్ధి చెబుతాడు. తెలివి తక్కువడా అని అరుస్తాడు, తెలివి తక్కువగాను. ఇప్పుడు ఇట్లా ఉన్నావు, అసలు నేను అక్కడ ఉంచాలనుకున్నాను నేను అని చెప్తే, అవునా యేసయ్య, నాకు తెలియదు యేసయ్య, ఎందుకు మొహం బగులుది, నేను చెప్పాలా నా దాసుని ద్వారా. వాడున్నాడుగా, ఎవరు, శాలిం రాజా, వాడి ద్వారా ఎన్నిసార్లు మాట్లాడాను నేను. అవును కదా ప్రభా, అదేందో ప్రభా అని చెప్పినప్పుడు బాగానే అర్థమైంది, కానీ బయట నాకు మర్చిపోతున్నా ప్రభా, అందుకే దరిద్రం వచ్చింది, బా ఇదే నీ బతుకుపో అంటాడు. అనిపించుకుంటావా? నేను నీకు ఇచ్చిన శక్తి కొంచెమే అయినను నువ్వు చాలా ఉన్నతంగా ఉన్నావు అనిపించుకోవాలి. కాబట్టి రెండవ గెలుపు మనకు అవసరం. సింహాసనం కావాలంటే పోరాటం, చెప్పండి, అవసరం. పోరాటంలో గెలుపు అవసరం. గెలుపు కావాలంటే, నిలవాలన్నా గెలవాలన్నా పరిశుద్ధాత్మ సాయం అవసరం. పరిశుద్ధాత్మ సాయం కావాలంటే మనం రాత్రి పగులు తేడా లేకుండా కళ్ళు పోయిందాకా సెల్ ఫోన్ చూసుకోవాలి. ఓకేనా? బైబిల్ని వదిలేసి దాన్ని చేతిలో పట్టుకొని తిరగాలి. లేకపోతే వేరే వాటిల్లో మనం ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కాలక్షేపాలు చేయాలి. చెవులు రిక్కించుకొని వినండి. చాలామందిని వాడు ఓడగొట్టున్నాడు ఇప్పటికే. ఇక నన్ను గెలవటానికి పోరాడు. గుర్తుపెట్టుకో, దేవునితో గడుపు, దేవుని సన్నిధిలో గడుపు. ఏ కొంచెం అవకాశం దొరికినా ఏకాంతంగా నాయనతో కూర్చో, ఆయన స్వరం విను. ఆయన మాటలలోనే ఆత్మ ఉన్నాడు. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి అన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆత్మ వచ్చాడు. దేవుని స్వరం యెహెజ్కేలు విన్నప్పుడు ఆత్మ వచ్చాడు. ఆ మాట ద్వారా యెహెజ్కేలు నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక అద్భుత ప్రవక్తగా యెహెజ్కేలు వాడబడ్డాడు. మనకు మరుగై ఉన్న ఎన్నో రహస్యాలను యెహెజ్కేలు ద్వారా దేవుడు బహిర్గతం చేశాడు. అప్పటి జన్మలకే కాదు, ఇప్పటి జన్మలకు కూడా యెహెజ్కేలుని ఒక శాశ్వత ప్రవక్తగా దేవుడు నిలబెట్టాడు. నేను అందుకే చెబుతున్నా, ఆయన స్వరం విను అని ఎందుకు చెప్పారు భక్తులు తెలుసా? దేవునితో కూర్చో, దేవుని స్వరం విను అని. ఆయన వాక్కు ఆత్మయు జీవమునై ఉంది. ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి. అవసరమైతే ఒక 3 రోజులు ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేసుకొని దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థనలో గడపాలి. ఎప్పటికప్పుడు శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ బలముతో నింపబడాలి, ఆత్మ ప్రభావంతో నింపబడాలి. అలా నింపబడకపోతే ఎట్లా గెలుస్తావు నువ్వు? అందుకే తండ్రి వలన మీరు వినిన వాగ్దానము, నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానము మీ మీదికి నేను పంపుతాను. పరిశుద్ధాత్మ శక్తిని
పైనుండి శక్తిని మీరు పొందక మునుపు యెరూషలేముని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. అంటే ఆయన సన్నిధిని వదిలి ఎక్కడికి పోవద్దు, ఆయన సన్నిధిని కాచుకోవాలి. 10 దినములు కాచుకున్నారు వాళ్ళు. 10 దినములు దేవుని సన్నిధిలో ఆయన శక్తి కొరకు కాచుకొని కనిపెట్టుకుంటే పరిశుద్ధాత్మ అగ్ని నౌలుకల వలె విభాగింపబడి వారి మీద కుమ్మరించబడితే ఒక మంట బగ్గున మండారు వాళ్ళందరూ కూడా. ఎంత ప్రభావం అంటే ఇక మీరు అపోస్తల కార్యం చదివితే అర్థమైపోయింది. కదులుతున్న దేవాలయాల్లాగా మారిపోయారు. యేసుతో ఉండిన వారు వీరు యేసు అనుచరులని ప్రజలు గుర్తుపట్టేశారు. వారు శక్తియు ప్రభావము కలిగిన భక్తులుగా తేజరిల్లారు. ఈరోజు పనికిమాలిన వ్యాపకాలు ఎన్నో వచ్చి నీ భక్తిని పాడు చేస్తున్నాయి. అమ్మా, నీ భక్తిని పాడు చేస్తున్నాయి. నువ్వు సెల్ ఫోన్ యూజ్ చేయొద్దని నేను చెప్పను, అందులోనే ఇప్పుడు వాక్యం వింటున్నావు. కానీ ఇంతవరకు వాడి పక్కన పడేసి నేను చెప్పినట్టు భక్తి సాధన చేసుకోపో. రోజు వాక్యం మాట్లాడట ఎందుకో తెలుసా? నేను 3 రోజులే వారంలో మీకు అందిస్తున్నా. ఏదో వాళ్ళు చిన్న చిన్న కటింగ్లు పెడుతున్నారు, ఏదో కాసేపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు 15 నిమిషాలు ఏదో రోజు ఒక మాట వింటారని పెడుతున్నారు. నేనుగా డైరెక్ట్గా వచ్చి కూర్చొని మీతో మాట్లాడుతుంది వారంలో 3 సార్లే. మిగిలిన 4 రోజుల్లో నీకు అవకాశం ఇచ్చా. ఈ విన్న మాటలను అనుసరించి నువ్వు దేవునికి సమీపం కావాలని, దేవునితో గడపాలి, దేవునికి దగ్గరలోకి వెళ్ళాలి, దేవునితో వ్యవహరించాలి, నువ్వుగా దేవునితో కనెక్ట్ అవ్వాలని. నాకెవరు చెబుతారు? నాకు నేనే, నీకు నువ్వే బుద్ధి చెప్పుకొని భక్తి సాధనలో నిన్ను నువ్వే రేపుకోవాలి. ఆత్మ నీకు సహాయకుడు, పరిశుద్ధాత్మ నీకు సహాయకుడు. నాయనతో గడపాలి. దేవుని సన్నిధిలో కూర్చొనటం వట్టిదనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఉన్నందుననే మోషే ముఖ చర్మం ప్రకాశించింది. దేవుని సన్నిధిలో నువ్వు గడుపుట నిష్ప్రయోజనం కాదు. ఆయన శక్తితో నింపబడతావు, ప్రభావంతో నింపబడతావు, అనేకుల్ని వెలిగించే ఒక దీపం అవుతావు. మా నాయన, తమ్ముడా, లైవ్లో ఉన్న బిడ్డలారా, కనుక యుద్ధములో జయం పొందినట్లు, ఉన్నత స్థితిలో దేవుని మహిమలో మనం ఉండున్నట్లు, అంతేకాదు భూమి మీద కూడా శత్రువు నుండి ప్రజల్ని గెలుచున్నట్లు దేవుని శక్తిని అడుగుదాం రండి.